దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడ ఉన్నామండి చెప్పండి ఒకసారి. రాత్రి చెప్పాంగా, బాగా గుర్తుంచుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో దేవుడే ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుడే ఉంటారు. కాబట్టి పిల్లరా, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? రాత్రి చెప్పుకున్నాం. ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి. మనకేముంది చెప్పండి. చెప్పరా? మర్చిపోయారా? మన శరీరం ఉంది, ఉందా? ఆత్మ ఉంది, ఉన్నాయా రెండు? ఆ రెండింటి ఏం చేయాలి? తీసి బయటపడేయాలా? దేవునికి అప్పగించాలి. అప్పగించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిలిచాను సన్నిధిలో కన్ను పెంచవా దేవా, నిలిచాను సన్నిధిలో కన్ను పెంచవా దేవా, కాపాడవా దేవా, నడిపించవా దేవా, తన్నువు మనసే, తన్నువు మనసే మీకోసమే దేవా, తన్నువు మనసే మీకోసమే దేవా, నిలిచాను సన్నిధిలో కన్ను పెంచవా దేవా, కాపాడవా దేవా, నడిపించవా దేవా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రాత్రి చెప్పుకున్నాం, మళ్ళా ప్రేమ ఉందా? ఉందా అండి? ఉందన్న వాళ్ళు చేతులు పోయి ఎత్తండి. ప్రేమ అండి, మధ్య మధ్య చేతులు ఎత్తలా. ప్రేమ ఉందా? మీ పిల్లల్ని ప్రేమించుకోరా? మీ భర్తలను ప్రేమించుకోరా? మీ భార్యను ప్రేమించుకోరా? జనాలను ప్రేమిస్తారా? చెప్పండి. ఈ ప్రేమ ఉందా మనకి? ఉన్నవాళ్ళు ఇప్పుడు చేతులు పోయి ఎత్తండి. ఇప్పుడు లేచినాయి. ప్రేమ అంటే ఆ ప్రేమ అనుకున్నారు, ఆ ప్రేమ కాదు ఇక్కడ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీలో ఉన్న ప్రేమ అంతా కూడా దేవునికి ఇచ్చేయండి ముందు. మీలో ఉన్న ప్రేమ అంతా కూడా దేవునికి ఇచ్చేయండి ముందు. ఇచ్చారా? దేనికి మాట్లాడరు? దేనికి ఎందుకు మాట్లాడతారు? ఇచ్చిన చేతులు పైకెత్తండి అందరూ. నేనంటే పైకెత్తున్నారు. మీకు ఉండాలి అది మనసులో. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. అన్నిటికంటే అందరికంటే దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి ప్రియులారా. ప్రతి మానవుడు కూడా నేర్చుకోవాల్సింది అది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నాలోని ప్రేమేని నాలోని ప్రేమేని చరణాలపై దేవా నిలిచాను
సన్నిధిలో కన్ను పీల్చవా దేవా, కాపాడవా దేవా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పోషించే విధానాన్ని మనం ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను. అది జాగ్రత్తగా మనందరం కూడా నేర్చుకొని దేవుని ముందు సాగిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా సరే దేవుడు అసలు బైబిల్ మొదలుపెట్టిందే అబ్రహాం దగ్గర నుంచి. దేవుని ప్రణాళికను మొదలుపెట్టిందే అబ్రహాం దగ్గర నుంచి. సృష్టి ఆదాం దగ్గర నుంచి అది వేరు. దేవుని ప్రణాళికను, దేవుని మార్గాన్ని, దేవునికి ఏ విధంగా జీవించాల్సింది, దేవునికి ఏ విధంగా భయపడాల్సింది అన్నీ కూడా ప్రారంభించింది అబ్రహాంతోనే. దేవుడికి స్తోత్రం. వీళ్ళు అబ్రహాం సంతానము అయిన ఇశ్రాయేలీలు దేవుడు అబ్రహాంకు వాగ్దానం ఇస్తారు. అబ్రహాం సంతానానికి కానాను దేశం ఇస్తారని వాగ్దానం ఇస్తారు. కానాను దేశం అంటే ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశమే. కానాను దేశం అంటే ఏదండి? ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశం అనే పేరు ఎప్పుడు విన్నారా? ఇజ్రాయెల్ దేశం అని ఎప్పుడు విన్నారా? విన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. మిమ్మల్ని చేతులు పైకెత్తమని నమ్మటానికి వెళ్ళలేదు. మిమ్మల్ని ఉన్న లోట కొరుక్కుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విన్నారు కదా ఇజ్రాయెల్ అని? అది అబ్రహాం సంతానం. అది వాళ్ళు బాధలు అందరికీ వస్తాయి, కష్టాలు అందరికీ వస్తాయి. వారికి బాధలు వచ్చి కష్టాల్లో మునిగిపోయారండి. కష్టాల్లో మునిగిపోయినప్పుడు ప్రియులారా వారు ప్రార్థించగా దేవుడు వారిని విమోచించి బడి తీసుకొస్తారు. బాగానే ఉంది. విమోచించి బడి తీసుకొస్తారు. బాగానే ఉంది. వాళ్ళని ప్రయాణం చేయించాలి. ఎక్కడికి? దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను దేశానికి వారిని తీసుకురావాలి. వారికి దగ్గర దారి ఉంది. ఐగుప్తు దేశానికి, కానాను దేశానికి దగ్గర దారి ఉంది. కానీ దగ్గర దారి ఉండగా వారిని తీసుకురాలా ఆయన. దూరం దారి అయినటువంటి చుట్టూ తిప్పి కొండల్లో, గుట్టల్లో, ఎంతో భయంకరమైన అరణ్యంలో గుండెగా ప్రయాణం చేయించి తీసుకొచ్చారు పిల్లారా దేవుడు ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడు అంటారు ఏమనంటే, ఆహారం వల్ల కాదు మనిషి జీవించేది, దేవుడిచ్చే ప్రతి మాట వలన మనిషి జీవించగలడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు తినే ఆహారం వల్ల నిత్య జీవం రాదు ప్రియులారా. శరీరం పోషించబడటానికి ఆహారం తింటాం, కానీ నిత్య జీవం రావడానికి ఈ ఆహారం పనికిరాదు ప్రియులారా. దేవుడిచ్చే వాక్యమే నిత్య జీవానికి ఆధారము. దేవుడిచ్చే వాక్యమే, ప్రభు ఇచ్చే వాక్యమే, యేసయ్య వాక్యమే మనకు నిత్య జీవానికి తీసుకెళ్లే మార్గం ప్రియులారా. దేవునికి స్తోత్రం. నమ్ముతారా మీరు? నమ్ముతారా? నమ్మరా? ఈ లోకంలో చక్కగా ఆహారం దొరికిందిలే, ఉద్యోగం దొరికిందిలే, మరి పనులు దొరుకుతున్నాయిలే, వ్యాపారం దొరికిందిలే, ఐదు దొరికిలే, తింటాకి తిండి ఉందిలే, చక్కగా ఉంటున్నాం, హాయిగా ఉంటున్నాం అనుకున్నారు.
ఎంత హాయిగా తిండి అన్నీ కూడా సౌఖ్యాలు దొరికినా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేవు. ఎక్కడ అవకాశం ఉంది? దేని బట్టి అవకాశం ఉంది చెప్పండి? దేవుని వాక్యం వలన, ప్రభు వాక్యం వలన, ప్రభు వాక్యముని విని దాని ప్రకారం జీవించడం ద్వారా నిత్య జీవానికి మార్గాన్ని దేవుడు మనకు సునాయాసపరిచాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరి భూలోకంలోనే మనం ప్రయాణం చేయలేక ఎంతో తిండికి, గుడ్డకి, అన్నిటికీ బాధపడుతున్నామే. ప్రపంచంలో అనేక మంది కరువు కాలంలో ఉండి బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అరణ్యంలో దేవుడు ఎట్లా నడిపించారండి? అరణ్యంలో ఏమి ఉండదు. ఇక్కడ మనకంటే పొలాలు ఉంటాయి, పంటలు పండించుకుంటాం, అన్నీ పుష్కలంగా పండించుకుంటాం, మనం ఆహారం తింటాం, ఆహారాన్ని మనం తిని సౌఖ్యంగా ఉంటాం, తింటాం ఉంటాం. కానీ అరణ్యంలో ఏ ఆహారం దొరుకుతుంది? అక్కడ పొలాలు లేవు, చేలు లేవు, ధాన్యం లేదు, ఏదీ లేదు. ఎట్లా పోషించబడ్డారండి ప్రియులారా? వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పోషించబడ్డారండి? పోషించబడ్డారా చెప్పండి? ఎవడు అమ్మగారులు చెప్పండి, ఎట్లా? ఎట్లా పోషించబడ్డారు? దేవదూతలు తినేటువంటి మన్నా భోజనాన్ని 40 సంవత్సరాలు కూడా వారికి ఏది తక్కువ లేకుండా దేవుడు కురిపించాడు. ప్రియారా, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడండి ప్రియారా, దేవునికి స్తోత్రం. అంత మహా గొప్ప దేవుడు మనం దేవుడిగా కలిగి ఉన్నాం. మనం ఎంత ధన్యులు అని చెప్పండి. ఒకసారి దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏది తక్కువ లేదు. అరణ్యంలో 40 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 40 సంవత్సరాల ప్రయాణం అండి వాళ్ళది. ఆ ప్రయాణంలో ఏది తక్కువ చేయాలి ఆహారానికి. పుష్కలమైన ఆహారం ఇచ్చి వారిని పోషించారు దేవుడు. ప్రియులారా, తర్వాత మన భూలోకంలో నీళ్లు, మనకు మంచినీళ్ళకి ఎంతో కరువు. మరి ఇక్కడ మంచినీళ్ళు అనేక చోట దొరకవు. బావులు తవ్వినా అన్నీ ఉప్పు నీళ్ళే. అవునా కదండి? బావులు లేవు, ఏదీ లేదు. మరి అనేక చోట్ల నీళ్ళు లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. అవునా కాదా? అవునా అండి? అవునా? ఏం మాట్లాడరు? మీరు నిద్రపోతున్నారా? ఇది రాత్రి కాదు, పగలే. కళ్ళు తెరవండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్రాహాముని పిలిచారు, దీవెనలు ఇచ్చారు. దేవుని కృపా నిరంతరము. అబ్రాహాముని పిలిచారు, దీవెనలు ఇచ్చారు. దేవుని కృపా నిరంతరము. వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి కొండల్లో గుట్టల్లో నీళ్ళు ఎట్లా దొరికినాయండి? ఎక్కడ చూసినా కొండలే, ఎక్కడ చూసినా గుట్టలే, నీళ్ళే.
కొండలను బద్దలు కొట్టి, బండలను బద్దలు కొట్టి, బండలను చీల్చి సముద్రము వలె నీళ్లను పొంగింపచేసిన దేవాది దేవుడు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారండి ఆయన శక్తి. ఆయన శక్తి మీకు తెలియదు. ఆయన శక్తి అంతా కూడా పాత నిబంధనలో విమర్శించబడింది ప్రియులారా. సముద్రం అంతా నీళ్ళను కొండల్లో నుంచి రప్పించి ఇజ్రాయేలులకు దాహం తీర్చిన దేవుడు మహాదేవుడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. దేవుని గురించి మీకు బాగా తెలిస్తే దేవుని విడిచిపెట్టరండి. అనేక మంది లోకంలో క్రైస్తవులు ఉన్నారు. వారు దేవుని దగ్గరకు వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా బాధపడుతూ ఉంటారు పిల్లారా. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు మరణించే వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ప్రియులారా. మనకు ఆధారమైన వాడు దేవుడే. మనకు ఆధారమైనది ఆస్తి కాదు, మనకు ఆధారమైనది చదువు కాదు అని చదవకుండా ఉండొద్దు. అది చదివే ఇదే ప్రియులారా. ఆధారం మన చదువు ఉంది, ఉద్యోగం ఉంది, పొలం ఉంది, అన్నీ ఉన్నాయని అవే మాకు దేవుడు అని అనుకుంటామా? చెప్పండి. ఇప్పుడు మనకు 100 ఎకరాల పొలం ఉందండి. 100 ఎకరాల పొలం ఉందనుకోండి. మీకు 100 ఎకరాల పొలం ఉంది కదా, దేవుడు ఇచ్చారు, నాకు అదే ఆధారము, ఇంకా నాకేం తక్కువ లేదు, ఇంకా నాకు దేవుడు వద్దు అనుకుంటే సరిపోద్దా? 10 రోజుల కల్లా 100 ఎకరాలు పోద్ది. అప్పుడు ఏం చేస్తావు? ఇక తూర్పు తిరుగుతావు, ఇక అంతే. అదే సామెతల్లో దేవుడు చెప్తారు మహాజ్ఞాని చేత, మనం ధనం ఏంటో పరిగెత్తామనుకోండి, ధనం కావాలి, ధనం సంపాదించాలి, మనకు ఆకారంగా ఉండాలి అని ఆశ ఎక్కువగా ఉందనుకోండి, అది మనకు అందదు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అదే దేవుని ఏంటో పరిగెత్తామనుకోండి, నాకు యేసయ్య కావాలి, ప్రభు కావాలి, దేవుడు కావాలని దేవుడు అంటే పరిగెత్తామనుకోండి, యేసయ్య అంటే పరిగెత్తామనుకోండి, ధనం మనం వెంట పడుద్ది. ఏమండి నన్ను వాడుకోండి అంటుంది. అర్థమైందా? ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మనం దేవుని వెంట పరిగెత్తామో, ధనం ఏంటి ఏదైనా సరే ఈ లోకంలో మనకు అవసరం వచ్చిన వస్తువులన్నీ కూడా మన వెంటే పరిగెత్తాయి, మన వెంటే వస్తాయి. మనం వాడుకుంటామో వాడుకోమో మన ఇష్టం. అది అర్థమవుతుందా? మనం చెప్పిన పాయింట్ ఒకసారి అర్థమైన వాళ్ళ చేతులు పోయి ఎత్తండి. ఇవన్నీ మనం లోకంలో జీవించవలసిన మూల పాఠాలండి ప్రియులారా. దేవునికి స్తోత్రం. కాబట్టి మీకు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా దేవుని వెంట పరిగెత్తడం నేర్చుకోవాలి మనం. అప్పుడు మన వెంట మనకు అవసరం వచ్చినవన్నీ కూడా, ధనమే కావచ్చు, వస్తువులే కావచ్చు, ఏదైనా కావచ్చు, మన వెంటే వస్తాయి. అప్పుడు మనం వాడుకోము, అది మన ఇష్టం. వాడుకుంటాం, పడేస్తాం, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లా అదే దేవుని కోసం నిలబడటం అంటే. దేవుని కోసం నిలబడటం అంటే అదే. మరి ఎంతమంది నిలబడగలుగుతున్నారు? ఆ విధంగా నిలబడగలిగితే ప్రియులారా, మీ జీవితాల్లో కరువు ఉండదు, మీ జీవితాల్లో లోటు ఉండదు, మీ జీవితాల్లో తక్కువ ఉండదు. అంతా సమృద్ధికరమైన జీవితమే ఉంటుంది. అంతగా సమృద్ధి లేదనుకోండి, పోతే పోనండి, యేసయ్య అన్నాడుగా, మనకేంటి? అది జీవిత విధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మనం బట్టలు
ఒకరోజు వేసుకున్నది రెండో రోజు కానీ వారం రోజులు కానీ తొడుక్కుని పారేస్తూ ఉంటాం, కొత్తది కొనుక్కుంటూ ఉంటాం. మనకు బట్టల షాపులు ఉన్నాయిగా, ఉన్నాయండి, ఉండే బట్టల షాపులు ఉన్నాయి కాదు. బట్టలు అని చూస్తాయి, మీరు అందరూ తొడుక్కునే, నేను తొడుక్కుని ఎక్కడి నుంచి వస్తాయి? బట్టల షాపులు కొనుక్కుంటాంగా. మరి కొండల్లో ఏ బట్టల షాపులు ఉన్నాయి? కొండల్లో ఏ బట్టల షాపులు ఉన్నాయి? వారికి బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇజ్రాయేలు కొండల్లో బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఐగుప్తు దేశం నుంచి ఏ బట్టలతో అయితే వచ్చారో అదే బట్టలు 40 సంవత్సరములు కూడా వారి ఒంటి మీద మాయలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే దేవుని శక్తి, అదే మహాదేవుని శక్తి, అదే మహాదేవుడు పోషించే విధానం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మనకి నిన్న వేసుకుంటే వాళ్ళు బట్టలు మాసిపోతాయి. కానీ అరణ్యంలో 40 సంవత్సరాలు కూడా ఇజ్రాయేలు వేసుకున్న బట్టల్ని దేవుడు మాయనీలా అంత మహా అద్భుతంగా దేవుడు వారిని నడిపించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పులు వేసుకుంటారండి? చెప్పులు ఉన్నాయా మీకు? ఉన్నాయా? చెప్పులు లేకుండా నడుపుతారా? మీరు చెప్పండి ఒకసారి. చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు చేతులు పోగొత్తండి. అందరు కూడా ఈ మొత్తానికి చెప్పులు ఉన్నవాళ్ళు చేతులు పోగొత్తండి. ఓహో, చేతులు బాగా లేచినాయే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పులు ఇవాళ కొన్నాం అనుకోండి, ఎంతకాలం వాడతాం? ఎంతకాలం వాడతాం చెప్పండి? ఏదో కొనుక్కున్నారు చెప్పట్లా, ఎంతకాలం వాడతాం చెప్పులు? ఒక నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం వాడతాం, అంతే కదా? అంతే కదండి? ఒక సంవత్సరం వేసుకోండి, ఎంతకాలం వాడతామండి? సంవత్సరం వాడతాం. పాత అయిపోతే చెప్పుల షాప్కి వెళ్తాం, కొత్త మళ్ళీ కొనుక్కుంటాం. బాగానే ఉంది, కార్యక్రమం బాగా జరుగుతుంది మనది. అరణ్యంలో వారికి ఇజ్రాయేలు చెప్పులు అన్నీ వచ్చినాయి. అక్కడ చెప్పుల షాపులు లేవు, ఏమీ లేవు. చెప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఐగుప్తు దేశంలో నుంచి ఏ చెప్పుల జతనైతే వేసుకొని వచ్చారో అదే చెప్పులు 40 సంవత్సరాలు కూడా అరగనీయలేదండి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది దేవుని శక్తి అంటే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చూసారా దేవుని శక్తిని? బైబిల్లో చదవడమే కాదు, మనం అనుభవించాలి దేవుని శక్తిని. ఆ భక్తులకు ఆ విధంగా చేశారు, మనకి ఏ విధంగా చేశారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ చీకట్లో ఉండలేము. చీకట్లో ఉంటామండి. చీకట్లో ఉండేవాళ్ళు చేతులు పోయి కదండి. చీకటే కావాలనుకునేవాళ్ళు. చీకటి కావాలా, వెలుతురు కావాలా మీకు? అవును, చీకట్లు కావాలా? చీకట్లో ఏం కనపడవు. మరి ఇక్కడ చీకటి అయితే ఏ దీపము, ఏ కరెంట్ లైట్లు మరి వెలిగించుకుంటూ ఉంటాం, అవునా? అరణ్యంలో, కొండల్లో, గుట్టల్లో కరెంటు లేదు, ఏది లేదు, లైట్లు లేవు, దీపం గుడ్లు లేవు, ఏమీ లేవు. ఎట్లా? వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడు ప్రియులారా అగ్ని స్తంభములో ఉండి, మేఘ స్తంభములో ఉండి వారిని
40 సంవత్సరాలు కూడా వారికి వెలుగునిచ్చి ముందు నడిపించిన దేవుడు ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా ఎట్లా పోషించాడు దేవుడు? ఎట్లా పోషించాడు దేవుడు అర్థమైందా? చివరికి ఒక్క మాట మిమ్మల్ని చదివించి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అరణ్యంలో నడిపించిన, ఏది లోటు లేకుండా నడిపించిన, మన్నా భోజనం తిన్నా వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు కూడా మనం ఎంతో మంచి ఆహారం భుజిస్తూ ఉన్నా, ఎటువంటి సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నా మనము చనిపోతాం. కానీ చనిపోవటం దేవునికి ఇష్టం కాదు ప్రియులారా. అందుకని ఇక్కడ ఏమన్నారంటే, ఇక్కడ చదువుదాం మీకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 6:47-50 వచనాల్లో, విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు, జీవాహారం నేనే, మీ పితరులను అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరే, ప్రతి వాడును తిని చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆహారం ఏది? యేసయ్య మన ఆహారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సంగతి కొంతమంది శిష్యులుగా అర్థం కాల. 12 మంది శిష్యులు కాక 70 మంది శిష్యులు ఆయన వెంబడించారు యేసు ప్రభు వారిని. నా రక్తం త్రాగి నా శరీరం తినేవాడు నిత్య జీవం పొందునని దేవుడు చెప్తూ ఉంటే, ఆ 70 మంది ఏమనుకున్నారంటే, ఓహో ఈయన సరిపోతే ఆయన రక్తాన్ని త్రాగాలి కావాలో, ఆయన శరీరాన్ని తినాలి కావాలని అనుకుని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అప్పుడు 12 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. అప్పుడు దేవుడు అడుగుతూ ఉన్నారు, ఏమని? మీరు కూడా వెళ్ళిపోతారా అని. మేము ఎక్కడికి పోగలం ప్రభువా? నిత్య జీవపు మాటలు కలవాడవైన నీ దగ్గర నుంచి మేము ఎక్కడికి పోగలం ప్రభువా అన్నారు బిడ్డారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం వలన, ప్రభు వాక్యం వలన, యేసయ్య వాక్యం వలన, దేవుని వాక్యం వలన ప్రియులారా, ఈ లోకంలోనే కాదు ప్రియులారా, ఈ లోకము నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా సజీవుల లెక్కలో ఉన్నాం ప్రియులారా. దేవుడు ఎక్కడ ఉంటే, ప్రభు ఎక్కడ ఉంటే, యేసయ్య ఎక్కడ ఉంటే, దేవుడు ఎక్కడ ఉంటే అక్కడే మనం ఉంటాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. కాబట్టి భూలోకంలో ఉండగానే అవకాశాన్ని పోగొట్టుకోకుండా ప్రియులారా, భూలోకంలోనే ఆయన కలిగి జీవించి ఆయన విడిచిపెట్టకుండా ప్రియులారా, ఆయన వాక్యం ప్రకారం మనం జీవించాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమే మన ఆధారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్న సాక్ష్యం ఒకటి మనం చెప్పి మరి జీవాహారంలోకి వెళ్దాం. జీవాహారం అంటే తెలుసా? చాలామందికి బలారాధన అంటారు, 10 మంది సప్రసాదం ఏదో అంటారు. జీవాహారాన్ని మేము పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఒక ఊరి పేరు వద్దు కానీ, సరే అవనగడ్డ ఎందుకు పేరు ఎందుకు చెప్పకుండా ఉండాలి. అవనగడ్డ
అవనగడ్డలో నేను పనిచేసినప్పుడు దేవుడు అభిషేకించారు నన్ను అనుకోని రీతిగా. దేవుడు ఒకరోజు వచ్చారు, ఆయన శరీరాన్ని తినిపించారు, నాకు పాత్ర అక్కడ పెట్టారు, 2 చేతులు నా తల మీద పెట్టి అభిషేకించారు. అభిషేకిస్తూ ఆయన అన్నారు, నువ్వు అడుగు పెట్టిన చోట నేను ఉంటా అన్నారు. ఇదేందయ్యా ప్రభువా, నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను, నేను మీకు ఎట్లా ఉపయోగపడను ప్రభువా అని అన్న ఆయనతో. అంటే ఆయన ఇదే మాట మాట్లాడుతూ 3 సార్లు అని వెళ్ళిపోయారు. ఇక నా మనసంతా కూడా ఇక లోకం మీద లేదు, ఉద్యోగం మీద లేదు, దేని మీద లేదు. నా మనసు పూర్తిగా చేంజ్ అయిపోయింది వెంటనే అసలు. అది జరిగిన తర్వాత కొంతకాలంకి ఒక ఫ్రెండ్ అని ఒక అతను ఉన్నాడు. కొంతకాలం అంటే కొన్ని రోజులకి అతను అక్కడ ప్రార్థన పెట్టండి బాబు అన్నాడు. నేను ప్రార్థన పెడతావేందయ్యా, నేను ఎక్కడ చూడలేదయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడ ప్రార్థన చేయలేదు. పాస్టర్లు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు, ఒకటి పట్టుకుపో అని చెప్పా. మరి వెళ్ళాడు, ఎవరిని పట్టుకున్నాడో లేదో మనకు తెలీదు. మళ్ళీ వచ్చాడు, అట్లా ప్రతిరోజు వస్తున్నాడు, ఇదే మాట్లాడుతున్నాడు. వీడితో ఈ గోలెందుకు లే, ఒకసారి వెళ్ళి తెప్పాలా అని. మరి దేవుని అభిషేకం అయిపోయింది కదా, అప్పుడు నా దేవుని ఒక ధైర్యంతో బయలుదేరి ఒకరోజు వెళ్ళి అక్కడ ప్రార్థన పెడితే సరిపోతుంది కదా అనుకుని వెళ్ళామండి. అక్కడ ఒక గ్రౌండ్ ఒకటి ఉంది, గ్రౌండ్లో పెట్టారు. అదే మొట్టమొదటి ప్రార్థన. 600-700 మంది వచ్చారు, బాగానే వచ్చారు జనం, ఊరు పెద్దదిలే వచ్చారు. దేవుని వాక్యం చెప్తాను కొద్దిగా చెప్పి అందరిని ప్రార్థనకు రమ్మని చెప్పా, ప్రార్థన చేసుకోవడానికి రమ్మని చెప్తే అందరూ వచ్చారు. ప్రార్థన చేస్తామంటే అసలు దేవుని శక్తే కనపట్ల. దేవుని శక్తి లేదు, నేను ప్రార్థన చేసే లాభం అనుకున్నాను నేను. దేవుడు ఉంటేనే ప్రార్థన, లేకపోతే లేదు. దేవుడు లేకపోతే మనం ఏం చేస్తాం ప్రార్థన, మనం ఒట్టి వాళ్ళం కదా అని అనుకుని మీరందరూ అట్లాగే నిలబడండి అమ్మాయి అని వాళ్ళు నిలబెట్టి, నా మనసు దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడుతున్నా, అయ్యా ప్రభువా, నాకు ఉద్యోగం ఇచ్చావు, మంచి శ్రేష్టమైన ఉద్యోగం ఇచ్చావు, బాగానే ఉంది, దాంతో బతుకుతా కదయ్యా, ఎందుకు నాకు ఈ ప్రార్థన, ఎందుకు నాకు ఈ సేవ, ఎందుకు నువ్వు రాయింది నా సేవ, ఎందుకు నువ్వు వస్తే నేను చేస్తా, నువ్వు రాకపోతే నాకెందుకయ్యా, నేను వెళ్ళిపోతా, నువ్వు ఇచ్చిన ఉద్యోగంతో నేను చేసుకుంటూ శుభ్రంగా కాలక్షేపం చేస్తూ ఉంటా అని ఆయన్ని గోజాడుతున్నా. నువ్వు వస్తేనే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా అని రెడీగా ఉంటా వెళ్ళిపోవడానికి. దేవుడు వచ్చి నా చేయి పట్టుకున్నారు. మనిషి కనపడలా, ఆయన మహాపరిశుద్ధ ఆత్మ కదండి. చెయ్యి పట్టుకోవడం తెలిసింది నాకు. నేను కళ్ళు మూసుకునే ఉండా, చెయ్యి బండ పారిపోయింది, ఒళ్ళంతా బండ పారిపోయింది. ఇక గాలిలో తేలిపోతున్నా, ఎక్కడికి వెళ్తున్నాడో నాకే తెలియదు. ఎప్పుడైతే గాల్లోకి వెళ్ళిపోతున్నాను ఆ విధంగా ఉందో, మోతలు వినపడుతున్నాయి, కింద నుంచి అరుపులు మోతలు వినపడుతున్నాయి. ఏందబ్బా మోతలు వినపడుతున్నాయి ఏంటి? కొంచెం కళ్ళు తెరుచుకుని కొంచెం చూసా, అందరూ కింద పడి కొట్టుకుంటున్నారండి. దేవునికి స్తోత్ర. నేను ఎప్పుడు చూడాల. అప్పుడులో స్వస్థారాధనలు లేవు. అయితే ఏం చేయాలో నాకు తెలియలే, ఎందుకంటే తెలియదు కదా, ఎక్కడ చూడాల. నేను ప్రార్థన రావడం అదే మొట్టమొదట. ఇక లాభం లేదు, ఆయన్ని అడగాల్సిందే, లాభం లేదు, అసలు నేను ఇరుక్కుపోయాను అని అనుకుని యేసయ్యా వీళ్ళందరూ కొట్టుకుంటున్నారయ్యా, అరుస్తున్నారయ్యా, ఏం చేయాలి నేను అని ఆయన్నే అడిగా. నా చెవు దగ్గరికి వచ్చారు ఆయన. దేవునికి స్తోత్రం.
ఆయన అన్నారు, స్వరం వినపడింది ఆయనది, నా నామమున లేపు అన్నాడంతే. దేవునికి స్తోత్రం. అప్పుడు నజరేయుడైన యేసు నామమున లే అనగానే మొత్తం నేర్చుకొస్తున్నారండి. దేవునికి స్తోత్రం. దెయ్యాలు విడుదల, రోగములు స్వస్థ, మొత్తం అంతా స్వస్థేనండి. అప్పటి నుంచి దేవుడు అనేక చోట్ల విరామం లేకుండా నన్ను దేవుడు వాడుకున్నారండి. వెళ్ళిన చోటల్లో అద్భుతాలే, అడుగు పెడతాం అద్భుతాలే, అడుగు పెడతాం అద్భుతాలే, అన్నీ అద్భుతాలే. బా ఎంత సంతోషించేవాడు నేను అద్భుతాలను చూసే సంతోషించి, అయ్యా నీ పరిశుద్ధాత్మ నాకు కావాలయ్యా అని నేను ప్రార్థన చేసుకునేవాడిని. నేను ఎప్పుడు కూడా నాకు కావాల్సిన నీ పరిశుద్ధాత్మ అయ్యా, పరిశుద్ధాత్మ ఉంటేనే కానీ మనం మంచి జీవితానికి రాలేము, దేవునితో సహవాసం ఉండదు. పరిశుద్ధాత్మ మనకు లేకపోతే, పరిశుద్ధాత్మ లేకుండా అయ్యా ఏసే అనుకున్న లాభం లేదు పిల్లారా. పరిశుద్ధాత్మ ఉండాలి పిల్లారా. పరిశుద్ధాత్మే నీ రక్షణకు నాంది పిల్లారా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ కోసం ప్రియులారా దేవుణ్ణి ప్రార్థించి 50 రోజులు ఉపవాసం అన్న కటిక ఉపవాసం ప్రియులారా. దేవునికి స్తోత్రం. యేసయ్య వచ్చేసారు పిల్లారా. అప్పుడే అభిషేకం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ అందరూ కోరుకోండి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కోరుకుంటామో ఏదో ఒక రోజున మీ దగ్గరకు వస్తుంది ప్రియులారా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ప్రియులారా నీ జీవితం మార్పు చెందుతుంది, నీ క్రియలు మార్పు చెందుతాయి, నీ ఆలోచనలు మార్పు చెందుతాయి, నీ యొక్క మాటలు మార్పు చెందుతాయి, నీ సమస్తము కూడా మార్పు చెందుతాయి ప్రియులారా. పరిశుద్ధాత్మ రానంద కాలము కూడా ప్రియులారా, పరిశుద్ధాత్మ రానంద కాలము ప్రియులారా దేవునికి ఇష్టమైన వాడిగా నీవు జీవించలేవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో భక్తులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళే. పరిశుద్ధాత్మను పొందని వాళ్ళు, దేవుడు వారితో మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు ప్రియులారా. అందరూ దేవునితో మాట్లాడి ఆయనను వాడుకున్న వాళ్ళే ప్రియులారా. కాబట్టి నీవు దేవుని చేత వాడుకోబడాలి అంటే ప్రియులారా పరిశుద్ధాత్మ కావాలి. అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు అనేక చోట్ల. పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థనలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు పిల్లారా. వారిలో క్రియలు జరగవు, కార్యాలు జరగవు, మనసులో మార్పులు జరగవు. మనిషిని మార్చేది పరిశుద్ధాత్మే, మనుషులు కాదు, సేవకుడు కాదు, పరిశుద్ధాత్మే. దేవుడే. మనిషికి మార్పు రావాలంటే, ప్రతి మనిషి మార్చబడాలి అంటే, ప్రతి మనిషి రక్షించబడాలంటే దేవుడు మాత్రమే రక్షించేది ప్రియులారా. ఒక సేవకుడు రక్షించబడలేడు, ఒక వ్యక్తి రక్షించబడలేడు, ఒక వ్యక్తిని రక్షించబడలేడు. వాడే పాపి అయితే నిన్నే రక్షిస్తాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థమైన చేతులు పైకెత్తండి. కాబట్టి ప్రియులారా నిజమైన జీవితం జీవించాలంటే, నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలంటే, నువ్వు క్రీస్తు సంబంధిగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? మాట్లాడకూడదా? నిజమైన క్రైస్తవులుగా జీవించాలంటే ఏం చేయాలి? మాట్లాడకుండా కూర్చోవాలా? చెప్పండి. నేను మాట్లాడరా? నేను మాట్లాడుతానా? చెప్పండి. నోటి వచ్చి మాట రావట్లా మీకు? పరిశుద్ధాత్మ అంటే భయం అవుతుంది అనుకుంటే మీకు చెప్పండి, గట్టిగా చెప్పండి. వెనకాలని చెప్పట్లా. పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ కావాలన్న వాళ్ళు చేతులు బాగెత్తండి. చేతులు బాగా ఎత్తున్నాయి అమ్మ. మీ నోళ్ళు ఏమైపోయినాయి? ఇళ్ళ దగ్గర అయితే నోళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయే. ఇళ్ళ దగ్గర అద్భుతంలో ఉండవు నోళ్ళు. ఆలయానికి వస్తేనే దేవుని మాటలు పలకరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, పరిశుద్ధాత్మ మరి అందుకని దేవుడు పిల్లారా, నేను యేసయ్య అంటూ ఉన్నాడు, నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళనిదే పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరకు రాడు, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను అన్నారు. ఆయన వాగ్దానం ఇచ్చారు మనకి. ఆ వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మ మనం అడిగితేనే వస్తాయి. సాతాను అడగకపోయినా వస్తాడు. సాతానికి అడిగే పని లేదు, అడగకపోయినా బయలుదేరుతాడు మీ దగ్గరికి. నాకు ఒకసారి శ్రీనగర్లో ఉన్నప్పుడు సాతాను కూడా వచ్చాడు నా దగ్గరికి. ఆడేం తిన్నాడు, నిన్ను చంపాలని ఉంది అన్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా అండి, నేను నీ దగ్గరకు రాలేకపోతున్నా, నీ చుట్టూ దేవుని కంచి వేయబడి ఉంది, నేను అడుగు పెట్టలేకపోతున్నా ఉంది. సాతాను గడిపిడారా అటు అనిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మ కావాలండి, ఆత్మతో నింపబడాలి. ప్రతి శరీరము ఆత్మతో నింపబడాలి, ప్రతి అవయవము ఆత్మతో నింపబడాలి, ప్రతి నోరు ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడే అదే నిజమైన రక్షణ. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అందుకని ఒక మాట చెప్పి ముగించుకుందాం, తర్వాత జీవహారంలోకి వెళ్దాం. చాలామంది సేవకులు కూడా బోల్తా పడేది ఎక్కడంటే ప్రియులారా, అది యోహాను సువార్తలో మరి 3వ అధ్యాయంలో చెప్తారు. మరి దేవుని రాజ్యంలో ప్రవేశం ఎట్లా వస్తుంది అంటే దేవుడు చెప్తారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీరు అంటే ఏంటండి? ఇక్కడ చెప్పండి. నీటి మూలంగా జన్మించాలంటే చెప్పండి. మీరు మీ ద్వారా నేను వినాలి. మీరు చెప్పండి, నీటి ద్వారా అంటే నేను కొనుక్కొని చెప్తే గట్టిగా చెప్పండి. అలా వెనకాలలో స్వరాలు లేవు. చెప్పండి, నీటి మూలంగా జన్మించమన్నాడు దేవుడు. చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్పండి వాళ్ళకి ఏం చెప్తారు. నీరు అంటే బాప్తిసం అంటారు జనరల్గా. ఓహో, బాప్తిసం. దీని గురించి ఒక వాక్యం, బాప్తిసం ఇచ్చే యోహాను అన్న వాక్యం మనం గుర్తు చేసుకోవాలి. నేనైతే అంటే యోహాను అంటాడు, నీటి మూలంగా నేను నీళ్ళతో బాప్తిసం ఇస్తామన్నాను, నా వెనక వచ్చేవాడు అగ్నితోనూ పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిసం ఇస్తారని చెప్పాడు. నీళ్ళతో బాప్తిసం ఇస్తున్నాడు, బాగానే ఉంది. మరి అనేక మంది సేవకులు నీళ్ళతో ఇస్తున్నారు, జెండా కింద దొరుకుతున్నారు. కొంతమంది చిలకరిస్తారు, కొంతమంది అద్దుతారు, అనేక విధాలుగా ఇస్తారు. దీన్ని ఏమంటారు? మనుషులిచ్చే బాప్తిసం. ఏదైనా కరెక్టే, ఏది తప్పు లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దీనిలో గొడవలు పాస్టర్లు, జనాలు, దీనిలో గోళ్ళలో ఏందండి? గోళ్ళలో మనుషులు బాప్తిసం అండి. రక్షణ పరిశుద్ధాత్మ వల్ల వస్తుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. శిలువపై వేయబడిన మంచి దొంగ దేంతో బాప్తిసం పొందాడండి? మనసు మార్పుతో బాప్తిసం పొందాడు ప్రియులారా. రక్షించబడ్డాడు, దేవుని రాజ్యం కొట్టేశాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. మీరు రక్షించబడాలి అంటే పరిశుద్ధాత్మ మీకు కావాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభువా, మీ పాదాలు కొందరంలో స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభువా. పరమోజుడా మీకు వందనములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభువా. కూడుకొని వచ్చిన బిడ్డలందరినీ మీ పాదాలను పెట్టాను ప్రభువా.
బిడ్డలపై మీ కష్టం ఉంచి ప్రభా అయ్యా తండ్రి అయ్యా పరిశుద్ధాత్మ పొందే శక్తిని వీరికి దయచేయండి. సమస్తం ప్రభా మీ 3 రోజుల కోటాల్లో ప్రభావ వచ్చిన బిడ్డలందరినీ మీకు పాదాలను పెట్టిన ప్రభా వీరికి అనేక రెట్లు ప్రతిఫలాన్ని దీవెనలను ఇచ్చి ప్రభావ వీరి జీవితాలను ప్రభావ ఉన్నతమైన దిశగా ఉన్నతమైన స్థితిలో ఉంచి ఆశీర్వదించమని యొక్క ప్రార్థన దేవు నచ్చిన నేసు ప్రభు దీవెన అనుభూతిని అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.